హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు సండే కదా, సండే అయినా సరే నేను 5 గంటలకు లేచిన. కరెక్ట్గా 5 గంటలకు ఎందుకు లేస్తామంటే టైం టు టైం మా వాడికి కిట్ అనేది స్ప్రే చేయాలన్నమాట, మెడిసిన్. అందుకనేసి ఇంకా అప్పటి నుంచి నాకు నిద్ర రాక ఇక్కడ ఉన్న బట్టలన్నీ అయితే నేను సర్దుకుందామని చెప్పి నావి లాస్ట్ రూమ్లోకి అయితే వచ్చినాను. నా శారీ కలెక్షన్ అయితే చాలామంది అడిగినారు చూపించమని. కలెక్షన్ ఏమో కానీ నేనైతే బట్టలన్నీ చూడండి ఎట్ట వేసినాను. ఇక్కడ కింద ఉన్నాయి కదా అవన్నీ బ్లౌజులు శారీలోవి. ఇంకా నాకు అక్కడికి ఇంకా ఓపిక అయిపోయింది నాకు. అందుకనేసి ఇక్కడ ఇక సర్దుకున్నాను చూడండి. ఇవే అనమాట నేను డైలీ యూజ్కి కట్టే శారీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అంటే ఇంక ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తాం కదా, అలాంటివి అయితేనా బీరువాలో అట్లా ఉంటాయి. మరీ ఎక్కువ లేవులేండి, డైలీ యూజ్వి కూడా తక్కువే, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కట్టుకునేవి కూడా తక్కువే. శారీస్ నాకు మొత్తం మీద తక్కువే ఉన్నాయి. ఇంకా డ్రెస్సులు అయితే బాగున్నాయి. ఇంకా డ్రెస్సులు వచ్చేసి ఇక్కడ పెడతా ఉంటాను. ఏదైనా కానీ డ్రెస్ తీసుకున్నప్పుడు దానిపైన లెగ్గిన్ కానీ చున్నీ కానీ కనిపించకపోతే ఇట్లా చిందరబందర అయిపోతాయి అన్నమాట బట్టలన్నీ. ఎక్కడ ఓపిక ఉంటుంది ఎవరికైనా, అన్నీ పీక్ పడేయడమే. ఇక్కడ చూడండి మా ఆయన అయితేనా గంగిరేనికాయలు అట్లా ఇవి జాంకాయలు ఏంటో తెచ్చినాడు. అసలు ఈ కాలంలో గంగిరేనికాయలు జాంకాయలు తింటే ఖచ్చితంగా జలుబు దగ్గు ఇట్లాంటివి కన్ఫర్మ్గా వస్తాయి, అందులో డౌటే లేదు. ఈ చలికి ఇంక ఇవి వచ్చినాయంటే దగ్గు జలుబు గొంతు నొప్పి అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకనేసి నేనైతే వాటిని అస్సలు టచ్ కూడా చేయలేదు, పక్కన పెట్టేసిన. మాగిపోయినాయి అవైతేనా. ఇప్పుడైతేనా రైస్ పెడతానా నేను. ఇంకా రైస్ పెట్టిన తర్వాత ఈరోజైతేనా ఒక స్పెషల్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఆ స్పెషల్ ఏంటంటే బోటి కూర. నేను చాలా కూరలు చేసినా కానీ ఈ బోటి కూర అయితే అసలు చేయలేదు, ఎప్పుడే కానీ తినలేదు ఇంతవరకు కూడా. ఎట్లుంటుంది కూడా టేస్ట్ నాకు తెలియదు. ఇంకా మళ్ళీ ఫిష్, చికెను, మటను ఇలాంటివి అయితే తిన్నా. ఈ బోటి కూర అయితే తినలేదు. యూట్యూబ్లో అయితే చూసిన ప్రాసెస్ ఎట్లా చేయాలా అని చెప్పేసి. అందుకనేసి ఈరోజు కన్ఫర్మ్గా ఎట్లయినా సరే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకని ఇంకా మా ఆయన అయితే తెస్తా అని చెప్పి బయటకైతే వెళ్ళినాడు. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసుకురాలేదు, రైస్ పెడతా ఉన్నాను. మా లెక్క అయితే ఇంకా హాయిగా పడుకొని ఉన్నాడు. వంట రూమ్లోకి వచ్చేస్తే మాత్రం ఇంకా ఎంత సామాన్లే, అసలు ప్లేసే ఉండదు మా వంట రూమ్లో అయితేనా. ఇక్కడైతే రైస్ కుక్కర్లో వాటర్ పెట్టిన మా వాడి కోసమే, కాంచి చల్లార్చిన నీళ్ళు తాపాలని చెప్పేసి. కాంచడానికి గిన్నెలు చూద్దామంటే అన్నీ కడగడానికి వేసిన. అందుకని రైస్ కుక్కర్లో అయితే వేడి చేస్తాను. ఇంకా సామాన్లు కడుక్కుంటూ ఉంటా కదా, మధ్య మధ్యలో మా వాడు ఏడ్చడము ఇట్లా నా దగ్గరికి రావడం అట్లా చేస్తాడు. అందుకనేసి అప్పుడు కొన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటా ఫ్రెండ్స్ నేను. ఇంక ఇక్కడైతే బొమ్మలు ఇవన్నీ ఆడిన్ని పడేసినారు. మా పాప అయితేనా మా వాడికన్నా ఇంకా ఎక్కువ ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతేనా బోటి కూర తెస్తాను అని చెప్పి అన్నాడు. టిఫిన్ తెచ్చి పోయినాడు మా ఆయన. ఇంకప్పుడు నాకు ఒక టెన్షన్ అయిపోయింది, ఎట్లా చేస్తానబ్బా ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతేనా వాటరు ఈ బాటిల్లో పోసి పెడతాను. ఈ బాటిల్లో పోస్తే మాత్రము మా వాడికి ఇప్పుడు మార్నింగ్ పోసినానంటే వేడి వాటరు తెల్లవారుజామున మళ్ళీ 4 గంటలకైనా సరే ఇంకా గోరువెచ్చగా అట్లే ఉంటాయి నీళ్ళు అనేటి. ఈ బాటిల్ చాలా చాలా యూజ్ అవుతుంది మా లక్కీ బంగారానికి. ఇలాంటిది ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది అనుకుంటా, మేబీ ఉండొచ్చు కూడా. నాకైతే బాగా నచ్చింది ఈ బాటిల్ అనేది. ఇప్పుడైతేనా ఇంకా కాసేపటి తర్వాత బోటి కూర అయితే తెచ్చినాడు, కడిగేసినాం దాన్ని క్లీన్గా. నాకు కూడా ప్రాసెస్ తెలియదు కదా, మా ఆయన అయితే చెప్తా ఉన్నాడు ఇట్లా చేయి అట్లా చేయని చెప్పి. ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెట్టేసినాను బాగా, వాటర్లో ఫస్ట్ క్లీన్ చేసి. ఇంకా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికినాయి. ఇవైతే మాత్రం ముక్కల్లాగా తుంచుతుంటే రాలే, సాగుతూనే ఉన్నాయి. ఆయిల్ అయితే పోసి పెట్టిన రెడీగా. ఇక్కడైతే మిక్సీకి మసాలా కూడా రెడీగా వేసేసిన. తర్వాత ఇవి నూనెలో అయితే వేసి మసాలా కూడా మళ్ళీ పచ్చివాసన వచ్చాదని చెప్పేసి ఒకేసారి ఇంకా ఈ బోటి కూర వేసి కలబెడతా సిమ్లో పెట్టి నిదానంగా తిప్పుతూ ఉన్నాను. ఇక్కడైతే ఇది రక్తం అనమాట. ఈ రక్తం అనేది ముందే వేడి చేసి పెట్టినాడు మా ఆయన లైట్గా. ఇంక ఇప్పుడు దీన్ని బాగా పిసకాలంట ఇట్లా చేత్తో. పిసికిన తర్వాత ఇట్లా ముక్కలు అవుతుంది కదా, ఇది అనేది ఇక్కడ వేగుతుంది కదా కర్రీ, దీంట్లోకి ఈ బ్లడ్ అనేది వేయాలా. వేసిన తర్వాత ఇట్లయితే బాయిల్ అవుతూ ఉంటుంది అది.
ఇంకా తర్వాత వచ్చేసి ఇట్లనే బాగా కలయబెడతా సిమ్‌లో పెట్టి బాగా వేయించాలంటే చాలాసేపు. ఇంకా అట్లయితే నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా కదా! ఎట్లొస్తుందో ఏమో అని చెప్పి ఒక టెన్షన్‌తో చాలా జాగ్రత్తగా చేస్తన్నా మాడిపోకోకుండా. మళ్ళీ మాడిపోయిందంటే మా ఆయన ఏదో ఒక వంక పెడతాడనమాట. అందుకనేసి ఇక్కడైతే ఇట్లా బాయిల్ అయితా ఉంది, బాగా ఆవిరైపోతుంది. తర్వాత వచ్చేసి ఎలాగో మసాలాలోకి కొబ్బెర, ఇంకా అల్లము ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ కర్రీలోకి ఎట్లా వేస్తామో అట్లా అన్నీ వేసినా కాబట్టి పైగా అయితే కారం పొడి, ధనియాల పొడి మాత్రమే వేసిన. ఇక్కడైతే పైగా ఫ్రై మీదకి ఇంకా కొత్తిమీర చల్లినానా, దాని పైకొచ్చేసి 3 మిరపకాయలు నూనెలో వేయించి ఇట్లయితే రెడీ చేసేసిన ఫ్రై అనేది. ఇంకా టేస్ట్ అయితే చూసిన ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన, ఫస్ట్ టైం తిన్నా, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. కాసేపటి తర్వాత మా లక్కీ బంగారం ఇంక నిద్ర లేచినాడు కదా, వెంటనే పోయి స్నానం అయితే చేపించుకొని వచ్చిన. ఇక్కడైతే స్నానం చేసినాక మా వాడికి తల స్నానం అయితే ఏం చేపలేదు, కానీ దగ్గు జలుబు ఉందని. కానీ ఆయిల్ అయితే పెట్టట్లేదు, ఆయిల్ పెడితే ఇంకా జలుబు దగ్గు ఎక్కువ అవుతుందని పిల్లకైతే కట్టిన. పిల్లకి ఎట్లుందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు చికెన్ చేస్తాను ఆఫ్టర్నూన్కి. బోటీ ఫ్రై ఒకటితో అన్నం తినలేము కదా అనేసి చికెన్ కర్రీ అయితే చేస్తాను. ఇంకా కర్రీలోకి మళ్ళీ మసాలా అన్నీ ప్రిపేర్ చేయాలంటే కష్టం కదా అని చెప్పి ముందే నేను బోటీలోకి వేసిన మసాలా ఉంటే దాన్ని అంతా పక్కన పెట్టినా. ఇప్పుడైతే కర్రీ పెట్టేస్తాను స్టవ్ మీద, ఆల్రెడీ పెట్టేసిన, అది ఉడుకుతూ ఉంది. ఇంకా ఈ వాటర్ అనేది తక్కువ వచ్చింటే ఇప్పుడు వాటర్ కోసం అయితే హాల్లోకి వచ్చిన నేను. మా వాటర్ క్యాన్ మేము ఎప్పుడు హాల్లోనే పెట్టుకుంటాము, వంట రూమ్ కొంచెం ఇరకటంగా ఉంటుంది అందుకనేసి. ఇంకా ఇక్కడైతే నేను నీళ్ళు పడుతూ ఉన్నాను. మా లక్కీ ఇంకా దగ్గరికి వస్తాడు, వచ్చి వాటర్ క్యాను పీకుతాడనమాట. ఎత్తుకోకపోతే ఏడుస్తాడు, ఒకవేళ ఎత్తుకున్నానంటే వాటర్ క్యాన్ లాగుతాడు. అందుకనేసి మా పాపని పట్టుకోమని చెప్తాంటే వాడేమో నా దగ్గరికి రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే చికెన్ ఇంకా ఉడుకుతూ ఉంది, నాకేమో ఒక పక్క ఆకలి దంచేస్తూ ఉంది. ఇంకా మా ఆయన వచ్చేసి మొన్న నైట్ పాలకవ్వను అలాగే కొన్ని గవ్వల టైప్లో స్పైసీగా ఉన్నాయి ఇవి తెచ్చినాడు. ఆలోపు ఇవన్నీ తిందామని చెప్పి పెట్టుకొని తినేసినాను. కాసేపటి తర్వాత చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పులుసు అయితే ఎక్కువ, ఎప్పుడైనా కర్రీ నేను గుజ్జుగా చేసేదాన్ని, ఈరోజు పులుసు ఉండాలని ఇంకా ఎక్కువ పులుసు అయితే పెట్టేసినాను. మొత్తానికి వంటలన్నీ రెడీ అయిపోయినాయి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.